ఈ కార్తీక మాస పుణ్యదినాల్లో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ధార్మిక ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో భాగంగా ఈరోజు శివానంద లహరి మన తెలుగు పండితుడైనటువంటి శేషాద్రి మాస్టర్ గారిని 3వ రోజుగా దాన్ని మనకు వివరించి మనందరినీ తరింపజేయవలసిందిగా కోరుతున్నాం. వాటర్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఇస్తాను. ఓం నమః శివాయ. శంకరాచార్య విరచిత గణేశ పంచరత్నాలతో మనం ప్రార్థనా స్తోత్రముతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నదాసుభాసునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నతే తరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురాదినిర్జరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. అకించనార్తిమార్జనం చిరం తనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం.
జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం నితాం తకాం తతం తకాం తిమం తకాం తకాత్మజం అచింత్య రూపమం తహీనమం తరాయ కృంతనం రుదం తరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదం తమేవ తం విచింతయామి సంతతం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం స్కందాగ్రజం గంగాదేశం ప్రణమామి గజాననం యం తుష్ట్వా సుజనాః సర్వే మోక్షభాజా భవంతి శర్వాణి శారదారాధ్యే శరశ్చంద్రనిభాననే శరణ్యే త్ర్యంబకే దేవి శాతోదరి నమస్తుతే ఏమ సుఖ నిద్ర ఎల్లలోకములకు కల్పాంతరేకయై క్రాలుచుండు ఏయమనికల ఈ ప్రపంచం బునకుత్పత్తి హేతువై యుకుచుండు ఏయమయాకలి ఎల్ల జంతువులకు వైశ్వానరుండై వరలుచుండు ఏయమగడగంటి ఛాయలు జనులకు సౌభాగ్యకరములై సాగుచుండు అట్టియమ్మ అర్కపురిసీమను అవతరించి అమయై సాకుచున్నది అఖిల జగతి ఆమె పాదాబ్జములకును పాయనముగా భక్తితో సమర్పింతు పుష్పాంజలులను ఆమె పాదాబ్జములకును పాయనముగా భక్తితో సమర్పింతు పుష్పాంజలులను. శ్రీ సత్యసాయి దివ్య పాదార విందాలకు శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ ఈరోజే వార్తాపత్రికలో కూడా ఒక వార్తని మనం చదవటం జరిగింది. సత్యసాయి భగవత్ స్వరూపులుగా ఈ భూమి మీద వెలసి 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలు రాబోయే సంవత్సరంలో దిగ్విజయంగా జరుపుతున్నారని వార్త మనందరికీ సంతోషాన్ని కలిగించేటువంటి వార్త. ఆ సందర్భంగా కోట్లాది మొక్కలు నాటాలని వారి సేవా సంస్థ వారు నిర్ణయం తీసుకున్నారనేటువంటి వార్తాపత్రికల్లో రావటం జరిగింది. ఆ సత్యసాయి దివ్య పాదార విందాలకు శతసహస్ర ప్రణామాలు అర్పించుకుంటూ నగర సంకీర్తన బృందం వారికి భక్త కోటి వరేణ్యులకు నమస్సులు తెలియచేస్తూ శంకర భగవత్పాదుల వారు రచించిన శివానందలహరి స్తోత్రములోని కొన్ని ముఖ్య శ్లోకాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. శృతి స్మృతి పురాణానాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. శృతులు స్మృతులు పురాణాల్లో చెప్పినటువంటి ఎన్నో విషయాలని సులువుగా స్తోత్ర రూపంలో మనకు అందించినటువంటి సాక్షాత్ పరమశివుడి యొక్క అంశైనటువంటి ఆ శంకర భగవత్పాదుల వారు కరుణాలయం అన్నాడు. ఆలయం కరుణాలయం అన్నాడు. కరుణకు నెలవు. ఇన్ని స్తోత్రరత్నాలు రచించటం అంటే ఒక సామాన్య మానవుడికి సాధ్యమా?
మనం భావించవచ్చు. ఒక్కొక్క దేవీ దేవతలను, ప్రతి ఒక్కరిని, ఇంతమందిని స్తుతించి మనందరికీ తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి మనం భారతీయులు హిందూ మతాన్ని పాటించేవారు చక్కగా వారి జన్మలు తరించటానికి ఈ స్తోత్ర రత్నాలను అందించారు. కరుణాలయం అంటే కరుణకు నెలవుతోటి ఇన్ని స్తోత్ర రత్నాలు అందించటానికి కారణం మనిషి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మనిషి మనస్సు చంచలమైనటువంటి, ఆ మనస్సుకి ఏది ఒక పట్టాన నచ్చదు. కొన్ని నిమిషాలు దాటిన తర్వాతనే మనస్సుకి ఇంతకుముందు నచ్చింది దానికి నచ్చదు, వెంటనే ఇంకొక చోటకు వెళ్ళాలనిపిస్తుంది. అందుకనే ఏ సిద్ధాంతం కూడా అందరి చేత ఆకర్షింపబడదు. ఆ విధంగా మరి శంకరులు అందరికీ ఎవరో ఒకళ్ళ ఏదో ఒకటి స్తోత్రం నచ్చుతుందని చెప్పి ఇన్ని స్తోత్రాలను మనకి అందించారు శంకర భగవత్పాదులు. అందుకనే ఆయన్ని నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. లోకానికి శం కరోతి ఇది శంకర. శం అంటే మేలు, శుభం, శుభాలు కలిగించేటువంటి వాడు శంకరుడు. భగవత్పాదం అంటే భగవంతుడి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క పాదాలే శంకరుడు అంటే, వేరే ఎవరు కాదు. శంకరుడు అంటే భగవంతుడి యొక్క పాదాలు, పరమేశ్వరుడి యొక్క పాదాలు. ఆ శంకరుడిని పాదాలను, శంకరుణ్ణి మనం తలిచినట్లయితే, శంకరుణ్ణి ఆరాధించినట్లయితే, శంకరుడి స్తోత్రాలను స్తుతించినట్లయితే, స్తుతించడంతో పాటుగా ఆచరించినట్లయితే, నిరంతరం మననం చేసినట్లయితే మనం పరమేశ్వరుడి అనుగ్రహం పొందినట్లే. అందుచేతనే గురుముఖతః ప్రత్యక్షంగా గురూపదేశం లేకపోయినప్పటికీ శంకరుల వారిని మనం ఒక చిత్రపటం రూపంలో కానీ చిన్న విగ్రహం రూపంలో ముందు పెట్టుకుంటే ఆయనకు మించినటువంటి గురువులు ఇంకొకరు లేరు. ఆయన పరమ గురువుగా మనం చెప్పవచ్చు. అలాంటి శంకరాచార్యుల వారి గురువు గారు గోవింద భగవత్పాదులు. గోవింద భగవత్పాదులు సాధారణంగా సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు నామాన్ని మార్చటం జరుగుతుంది. తల్లిదండ్రులు పెట్టిన నామాన్ని తొలగించటం జరుగుతుంది. అంతటితో ఆ సన్యాసాశ్రమంతో తల్లిదండ్రులకి వీరి ఆశ్రమాన్ని ఎవరైతే సన్యాసిగా మారారో వారికి ఉన్నటువంటి బంధం తెగిపోతుంది. కానీ శంకరాచార్యుల వారికి మాత్రం వారి గురువు గారు గోవింద భగవత్పాదుల వారు నామాన్ని మార్చల, ఆ పేరే తల్లిదండ్రులు పెట్టిన పేరునే ఉంచటం జరిగింది. ఎందుకంటే ఆయన సాక్షాత్తు శంకరుడు కాబట్టి. కంచిపీఠములో ఉదాహరణకి మనకి కంచిపీఠములో ఇంద్ర సరస్వతి అనే పేరుతో వారికి పేర్లు ఉంటుంటాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి, దేంద్ర సరస్వతి, ఇట్లా ఇంద్ర. అదేవిధంగా శృంగేరి భారతీ తీర్థులు, భారతి అనే పేరు వారికి ఉంటూ ఉంది. ఇప్పుడున్నటువంటి మరి స్వామీజీ పేరు విధుశేఖర భారతీ తీర్థస్వామి, మనకి నర్సరావుపేట ప్రాంతానికి చెందిన వారు. ఆ విధంగా అయితే ఆశ్రమం స్వీకరించినప్పుడు నామం మారటం జరుగుతుంది. కానీ శంకరాచార్యులకు మాత్రం అలాంటి అవకాశం లేకుండా వారి గురువు గారు అదే నామధేయాన్ని ఉంచటం జరిగింది. ఆయన 32 ఏళ్ల వయసులో కాలినడకన దేశమంతా పర్యటించి అనేక చోట్ల అవైదిక మతాలను ఖండిస్తూ, వారిని ఓడిస్తూ, వారిని వేద ప్రతిపాదితమైన ధర్మానికి మళ్ళిస్తూ 4 చోట్ల 4 పీఠాలను స్థాపించి రాబోయే కొన్ని వేల సంవత్సరాలైనా సరే ఈ వేద ధర్మానికి ఆటంకాలు కలగకూడదనేటువంటి విధంగా ఆయన పీఠాలను ఏర్పరిచి, నియమ నిబంధనలు ఏర్పరిచి, అవైదిక మతాల్ని ఖండిస్తూ శాక్తే అంటే 6
మతాలని ప్రతిష్టాపన చేస్తూ, షణ్మతాలని ప్రతిష్టాపన చేస్తూ, రూపాలు వేరైనప్పటికీ షణ్మతాలంటే శివం అన్నా, విష్ణువు అన్నా, శక్తి అన్నా, అలాగనే స్కందం అంటే సుబ్రహ్మణ్య స్వామి అన్న, సూర్యుడు సౌరం అన్న, గణపతి అన్న, వీరందరూ ఒకే రూపం, పరమాత్మ యొక్క వేరు వేరు అయినప్పటికీ వీరందరిలో ఉన్న దైవం ఒక్కటే అనేటువంటి దాన్ని మనందరికీ తెలియచేసినటువంటి శంకర భగవత్పాదుల వారు రచించిన స్తోత్ర రత్నాల్లో ప్రముఖమైనటువంటిది సౌందర్య లహరి, శివానంద లహరి. సౌందర్య లహరి అమ్మవారి వర్ణన, అమ్మవారి శక్తిని, మహత్వాన్ని తెలియచేసింది. మనం కొద్దిగా వివరించుకున్నాం. అయితే అది మంత్రతంత్ర శాస్త్రాలతోటి, శ్రీ విద్యాపూర్వకంగా, శ్రీచక్రంతో, కొన్ని సాంకేతిక పదాలు, కొంచెం క్లిష్టమైనటువంటి పదాలతో ఉన్నటువంటిది సౌందర్య లహరి. శివానంద లహరి మనం 2 రోజులు తెలుసుకుంటున్నాం. శివుడి శరణాగతి ప్రధానంగా ఇందులో శంకరాచార్యుల వారు శివుడి శరణాగతి, శివుడికి సమర్పణాభావం, మనం శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలు మొత్తాన్ని కూడా ఆయనకే అర్పిస్తూ, నీవేనయ్యా దిక్కు మాకు, నీవే మమ్మల్ని కాపాడాలి, జన్మరాహిత్యం కలిగించాలి, ముక్తి కలిగించాలి, నీలో కలుపుకోవాలి అనే ఉద్దేశంతో, ఆర్తితో, భక్తితో మనందరి తరపున గానం చేస్తూ ఉన్నారు. గానం చేస్తున్నటువంటిది శంకరాచార్యులైనప్పటికీ ఆ స్తోత్రాన్ని అర్థం చేసుకుంటూ ఎవరైతే ఆర్తితో ఆ శివుణ్ణి స్తుతిస్తారో వారు కూడా శివుడికి, పరమేశ్వరుడికి అనుగ్రహానికి పాత్రులవుతారు అని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమైనటువంటి 2 శ్లోకాలని మనం వివరించుకుందాం. ముందుగా మొదటి శ్లోకాన్ని మనందరం, మరి ఇది ముఖ్యమైన శ్లోకం, బీజ శ్లోకం అన్నాం కాబట్టి ఒక్కసారి మీరు కూడా పలుకుతారు. కళాభ్యాం కళాభ్యాం చూడాలం కృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురత్ అనుభవాభ్యాం నతిరియం. నిన్నటి రోజున మనం మనస్సు యొక్క తత్వాన్ని, అది చంచలమైనటువంటిదని, దానిని అదుపులో ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా నీదేనయ్యా స్వామి, నేను అశక్తుణ్ణి అని శరణాగతిని వేడినటువంటి శ్లోకాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా మనస్సు గురించే శంకర భగవత్పాదుల వారు ఇలా వివరిస్తూ ఉన్నారు. జన్మ జన్మల నుంచి మానవ మనస్తత్వాన్ని గురించి వివరిస్తున్నారు. ఏం చేస్తుందయా అంటే ఈ మనస్సు, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ, నటత్యాశాశాకాస్వటతి ఝటితి స్వైరం అభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. సంబోధన చూడండి, కపాలిన్ భిక్షో అంటున్నాడు. కపాలం చేతపట్టినటువంటి ఓ ఆది భిక్షువు, ఆది భిక్షు అని సంబోధన చేస్తున్నాడు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఆది భిక్షువు వాడినేమి కోరేది అని చక్కగా సిరివెన్నెల్లో మరి అద్భుతమైన పాటను రచించడం జరిగింది. ఆది భిక్షు, కపాలం ధరించిన ఆది భిక్షువు సదా మోహాటవ్యం చరతి. మనస్సు అనేటువంటిది సదా ఎల్లప్పుడూ మోహము అనేటువంటి అడవిలో తిరుగుతూ ఉన్నదయ్యా. మహారణ్యం, ఏ అరణ్యం అంటే ఇది మోహం. మోహం అంటే విపరీతమైన ఇష్టం, విపరీతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే ఆయన లేకపోతే నేను లేను, లేకపోతే ఆమె లేకపోతే నేను లేను, ఆ వస్తువు లేకపోతే నేను ఉండలేను, ఆ స్థలం లేకపోతే నేను ఉండలేను, ఇలాంటిదన్నమాట. దీన్ని మోహం అంటాం. ఇలాంటి మోహం అనే భయంకరమైన అరణ్యంలో మనస్సు తిరుగుతూ ఉన్నది. ఈ సంసారం అనేటువంటి కోరిక మోహం అనేటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఇంకా ఏం చేస్తుందంటే యువతీనాం కుచగిరౌ నటత్తి ఆశాశాఖ స్వటతి. అంటే కామం అనేటువంటి కామాపేక్షతోటి యువతల యొక్క వారి మీద దృష్టి పెడుతూ అక్కడ ఆట్లాడుతూ ఉన్నది మనస్సు. కామాసక్తి అయి ఉంటుంది మనస్సు. మోహం అనే అరణ్యములో తిరుగుతూ కామాసక్తితో ఆటలాడుతూ ఉన్నది. అటు తర్వాత ఆశాశాఖ స్వటతి. ఆశ అనేటువంటి కొమ్మల మీద ఏమి ఆశ అంటే దారాపుత్రులు అనేటువంటి ఆశ అనే కొమ్మల మీద. దార అంటే భార్యా బిడ్డలు అనేటువంటి ప్రేమ అనే కొమ్మల మీద తిరుగుతుంది. స్వైరం అభిత, స్వైర విహారం చేస్తూ ఉన్నది. అన్ని వైపులా ఈ మనస్సు ఒక చోట స్థిరంగా ఉండక కొంచెం సేపు మోహం, కొంచెం సేపు సంసారం, కొంచెం సేపు కామాసక్తులు, వీటితో స్వేచ్ఛగా గంతులు వేస్తూ ఉన్నది. అయితే నా మనస్సు ఎవరనుకుంటున్నావయ్యా? నా మనస్సు హృదయ కపి. హృదయ కపి, కోతితో పోలుస్తున్నా. హృదయం అనే కోతి, నా మనస్సు కోతి లాంటిది. కోతి కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. ఆ కొమ్మ మీదకు ఈ కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది. దానికి ఏ అవసరం ఉన్నా లేకపోయినా ఆ కాయల్ని తుంచుతూ ఉంటుంది, కొరికి పడేస్తూ ఉంటుంది. ఒక చోట స్థిరంగా ఉండదు. నా హృదయం కూడా కోతి లాంటిదయ్యా. ఈ చపలమైనటువంటి నా హృదయం అనే కోతిని నువ్వు కట్టేయాలి. ఎట్లా కట్టేయాలంటే దృఢం భక్త్యా బద్ధ్వా. దృఢమైనటువంటి భక్తి అనేటువంటి త్రాడుతో నీవు భవదధీనం కురు విభో. ఓ స్వామి, భక్తి అనే తాడుతో కోతి అనే నా మనస్సును బంధించి నీ అధీనం చెయ్యయ్యా. లేకపోతే ఈ మోహము, కామము, ఆశ ఇవన్నీ ఎన్ని జన్మలైనా సరే అవి నా నుంచి తొలగిపోవు. నువ్వు అందుకనే నా మనస్సు అనే కోతిని, చంచలమైనటువంటి నా కోతిని భక్తి, దృఢమైన నీ యందు భక్తి అనేటువంటి తాడుతో కట్టి బంధించయ్యా ఓ కపాలి ఆది భిక్షు. చూడండి ఎంత చక్కగా కవి పదాలను ఉపయోగించటం కూడా ఎంత సముచితంగా ఔచిత్యంగా ప్రయోగించాడో చూడాలి. సాధారణంగా కవి పదాలను ఆ సన్నివేశానికి తగినట్లుగా భావానికి అనుగుణంగా ప్రయోగించాలి. నిన్న కూడా చెప్పుకున్నాం మనం. మరి తిన్నడు బోయేవాడు, ఆయన పండిత భాష కాదు, సంస్కృతం చదువుకున్నవాడు కాదు. అందుకని ఓ స్వామి ఇటువంటి కొండల్లో. అట్లాగే ఇక్కడ చూడండి, కపాలిన్ భిక్షో, భిక్షం అడుక్కునేటువంటి ఓ
కపాలం చేతి పెట్టుకొని భిక్ష అడుక్కుండేటువంటి ఓ పరమేశ్వరా, నా మనస్సనే కోతిని బంధించయా, భక్తి అనేటువంటి తాడుతో బంధించయా అని చెబుతూ ఇంకో మాట అన్నమాట, ఈ బంధిస్తే నీకే లాభం, నాకేం వచ్చేది లేదు. ఇదేమిటి, కోతిని ఈయన మనస్సు అనే కోతిని బంధిస్తే శివుడికేం లాభమయ్యా అంటే, చూడండి భక్తుడు మనం చెప్పుకున్నాం ఇందులో 100 శ్లోకాల్లో సామదాన భేద దండోపాయాలతో మరి శంకర భగవత్పాదుల వారు శరణాగతిని ప్రకటించారన్నారు కదా. అట్లాగా శివుడికి ఏం ఉపయోగం అంటే, శివుడు బిచ్చం ఎత్తుకుండేవాడు, ఆయన చేతిలో కపాలం ఉంది, ఇల్లు తిరుగుతాడు. ఈ ఇల్లు తిరిగినప్పుడు ఈయన దగ్గర కోతి ఉందనుకోండి, కోతి పట్టుకొని తిరుగుతున్నాడు అనుకోండి, తిరిగితే ఆ కోతి ఉండటం చేత చిన్నపిల్లలు కూడా ఆకర్షితులవుతారు. ఏదన్నా కొంచెం వాళ్ళు తీసుకొచ్చి వేయటం కానీ తినేటువంటి పదార్థాలు పెట్టడం కానీ చేస్తారు. కాబట్టి నేను కోతిని నీ పక్కనుంటే నీ బిచ్చం ఎత్తుకోవటానికి కూడా కలిసి వస్తుందయ్యా, అందుకని నా మనసనే కోతిని నీ దగ్గర ఉంచుకో అని ఎంత చమత్కారంగా అక్కడ సంబోధనేమో భిక్షు అని, మనస్సునేమో కోతితో పోల్చి ఇది చంచలమైనది, చపల చిత్తం కలిగినటువంటిది, ఇది ఎక్కడా ఒక చోట నిలవదు అంటూ ఉన్నాడు. అది వాస్తవమే. అందుకనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మన మనుషులకి బంధాలకి మోక్షాలకి అన్నిటికీ కారణం మన మనస్సే. దాన్ని అదుపులో ఉంచాలంటే శివుడి మీద భక్తి అనేటువంటి తాడుతో బంధించటం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ భక్తి అనే తాడుతో బంధించాల్సింది కూడా నీవేనయా అంటూ ఓ శివ ఆదిభిక్షు అని సంబోధిస్తున్నావు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా భద్వా శివ భవదధీనం కురు విభో అని నా యందు భక్తిని కలిగించి నువ్వే నా మనస్సు అనే కోతిని నీ దగ్గర ఉంచుకోవయ్యా అని తెలియచేస్తూ, అట్లాగనే మరి శివానుగ్రహం కలగాలంటే ఏం చెయ్యాలో తెలియచేస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 4 లోకాలు ఉన్నాయని, అవి భగవంతుడి సన్నిధిలో 4 ఉన్నాయని, అవే సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. వీటిని గురించి అవి ఎలాగ మనకి ప్రాప్తమవుతాయో తెలియచేస్తూ ఉన్నా. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివభక్తి దుర్య జనతా సాంగత్య సంభాషణే, సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే, సాయుజ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మి అహం కృతార్థోస్మి. ఓ భవానీపతే అని సంబోధిస్తున్నాడు. భవానీదేవి యొక్క భర్త అయినటువంటి ఓ పరమశివ, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, నీ పూజ చేసిన సమయములో, నీ సంకీర్తన చేసినప్పుడు నీ సారూప్యం, నీతో పాటు సమానమైన రూపాన్ని పొందుతూ ఉన్నా. నిన్ను స్తుతించినప్పుడు, నీ స్తోత్రాన్ని గానం చేస్తున్నప్పుడు, నీ నామస్మరణ చేస్తున్నప్పుడు, నీ పూజ చేసినప్పుడు నీతో సమానమైన రూపాన్ని పొందుతూ ఉన్నాడు.
స్వామీప్యం శివభక్తి దుర్య జనతా సాంగత్య సంభాషణే. ఓ మహాదేవ, నీ కీర్తించినప్పుడు, నీ గొప్పతనాన్ని కీర్తించినప్పుడు, శివభక్తి దుర్య జనతా సాంగత్య సంభాషణే, శివభక్తులతోటి సంభాషణలు చేసినప్పుడు నీ సామీప్యం లభిస్తూ ఉన్నది. దగ్గరికి అంటే కైలాసానికి దగ్గరికి వెళ్తాం. సారూప్యం అంటే ఆ రూపంలో మనం కలిసిపోతాం, ఆ రూపాన్ని పొందగలుగుతాం. ఇక కైలాసంలో ప్రవేశించాలంటే సాలోక్యం చ చరాచరాత్మకత తను ధ్యానే భవానీపతే. ఈశ్వర భక్తి అనేటువంటి భారమును మోయు జనుల సాంగత్యముతో నేను వారితో సంలాపం గల వారితో మాట్లాడిన సందర్భంలో నీ లోకములో సాలోక్యంలో వసిస్తూ ఉన్నా. చరాచరాత్మక తనుధ్యానే, ధ్యాన సమయములో, శివుడి ధ్యాన సమయములో మనం సాలోక్యాన్ని చెందొచ్చు అంటున్నాడు. ఇక చివరిది సాయుజ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్ కృతార్థో అస్మి అహం. ఇక నీలో ఐక్యం కలగాలంటే స్థావర జంగమాత్మకమైన నీ రూపమును ధ్యానించు సమయమున నీతో ఐక్యం నాకు ఈ జన్మయందే సిద్ధించుచున్నది. ఈ రకంగా ముక్తులు 4 రకాలు. ఈ 4 రకాలు భగవల్లోక ప్రాప్తి సాలోక్యం అంటే భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళటం. భగవత్ రూప ప్రాప్తి అంటే సాక్షాత్తు పరమశివుడి రూపాన్ని పొందటం అనేది సారూప్యం. భగవంతుడి దగ్గరనే ఉండటం సామీప్యం. భగవంతుడితో ఏకమవటం, కలిసిపోవటం సాయుజ్యం. ద్వైతులు, విశిష్టాద్వైతులు 3 రకాల వరకు మాత్రమే చెప్పారు. ఆయనతో కలిసిపోవటం సాయుజ్యం అనేటువంటిది అంటే శివుడే జీవుడు, జీవుడే శివుడు అనేటువంటిది తెలియజేసింది అద్వైతులు మాత్రమే. సకీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్త అని నారద సూత్రం. అంటే ఏమిటంటే సంకీర్తన చేయనప్పుడు, ఆ సంకీర్తన చేసేటప్పుడు భగవంతుడు సాక్షాత్కరిస్తారు, అప్పుడు సామీప్యం కలుగుతూ ఉంది అని 4 రకాల ముక్తి మార్గాల గురించి తెలియచేశారు. అటు తర్వాత శివపాదాంబుజాలని స్తుతిస్తూ ఉన్నారు. త్వత్పాదాంబుజం అర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం ప్రజామి వరసా త్వమేవ యాచే ప్రభో దీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఏ విభో, ఓ శంభు. శంభుడు అంటే శం అంటే సుఖాలను కలిగించువాడు. నేను నీ పాదపద్మాలను పూజిస్తున్నాను. నిన్నే ప్రతిదినం తలుస్తూ మననం చేస్తూ ఉన్నాను. నేను నిన్ను శరణు చొచ్చుతున్నాను. నా వాక్కుతో నిన్ను, నా అభీష్టమును నెరవేర్చమని నేను యాచిస్తున్నాను. కరుణతో నాకు కటాక్ష దీక్షను నాకిమ్ము అంటే నీ కంటి చూపుల యొక్క అనుగ్రహాన్ని నాకు ఇవ్వయ్యా. లోకగురు, నా మనస్సుకి బ్రహ్మోపదేశాన్ని వసగుము. దీక్షామ్మే దిశ అంటున్నాడు. నాకు దీక్షను ఇవ్వయ్యా. ప్రతి దినము నీ నామస్మరణ చేసేటువంటి, నీ పాదాలను ఆశ్రయించేటువంటి ఆ దీక్షను ఇవ్వమంటున్నాడు. అంటే మనోవాక్ కర్మలు శివమయం చేయమని అంటున్నాడు. మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 త్రికరణాలు అంటాము. త్రికరణ శుద్ధిగా ఆచరించాల్సి కాబట్టి 3 ఒకే విధంగా ఉండేట్టు 3 శివమయం అయ్యేటట్లుగా
నాకు దీక్షను ఇవ్వయ్యా అని ఆ పరమాత్మను పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక శివానందలహరిలో ముఖ్యమైనటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి. వాటిని గురించి వివరించుకుందాం. శంకర భగవత్పాదుల వారు శివానందలహరి స్తోత్రాన్ని శ్రీశైలం పుణ్యక్షేత్రం వద్ద రచించటం జరిగింది. శ్రీశైల పుణ్యక్షేత్రములో శివానందలహరి స్తోత్రాన్ని రచించారు. అక్కడే ఆయన యోగ తారావళి అనే గ్రంథాన్ని కూడా రాశారు. సాధారణంగా ఆయన ఎక్కడ ఇన్ని 153 గ్రంథాలు రాశారు, కానీ ఏ గ్రంథంలో కూడా క్షేత్రాన్ని వర్ణించరు. ఒక క్షేత్రాన్ని వర్ణించరు. ఒక్క శ్రీశైలం మాత్రమే వర్ణించటం జరిగింది. శ్రీశైలం మహాపవిత్రమైన క్షేత్రంగా మనం భావించవచ్చు. శ్రీశైలం, శ్రీ అంటే సంపదలు, ఐశ్వర్యం, శైలం అంటే కొండ, సంపద్వంతమైనటువంటి గిరి అని మనం భావించవచ్చు. అలాంటి శ్రీశైలం గురించి ఖచ్చితంగా 1 నుంచి 100 శ్లోకాల మధ్యలో 50వ శ్లోకంగా రచించారు. 1-2 గ్రంథాల్లో కాశీ పట్టణాన్ని వర్ణించారు శంకర భగవత్పాదులు వారు. తరువాత శ్రీశైలాన్ని, అంటే కాశీ విశ్వేశ్వరుడైన శ్రీశైల మల్లికార్జునుడైన ఒకరే కాబట్టి ఇంకొక ముఖ్య విశేషం పెద్దలు చెప్పినటువంటిది, వ్యాఖ్యాతలు చెప్పినటువంటిది, శ్రీశైలం కాశీకి రామేశ్వరానికి మధ్యలో ఉంటుంది. ఖచ్చితంగా మధ్యస్థానంలో ఉంటుంది. శ్రీశైలములో పరమేశ్వరుడు తరచూ అక్కడ ఆ కొండ మీద దిగి ఆయన నివాస స్థానంగా ఉంటూ ఉంటాడు. కైలాసం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు తరచూ శ్రీశైల పర్వతం మీద ఆయన ఉంటూ అక్కడ సంధ్యా సమయములో శివతాండవాన్ని వనరిస్తూ ఉంటాడు. అలాంటి ఆ సంధ్యా సమయములో తాండవం చేస్తున్నటువంటి శివుడి రూపాన్ని మన కన్నుల ముందు ప్రత్యక్షం చేశారు. పరమ తన్మయత్వంతో చదువుతూ ఉన్నా సరే మనం కూడా పులకరించిపోతాం. అలాంటి పదజాలముతో శంకర భగవత్పాదుల వారు అక్కడ ఉండే రాయటం చేత ఆయన కొన్ని రోజుల పాటు శ్రీశైల ప్రాంతములో ఉన్నారట. ఆయన శిష్యులు అక్కడే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కూడా రాయటం జరిగింది. ఒక కాపాలికుడు ధ్యానం చేసుకున్నటువంటి మన శంకరాచార్యులు వారిని ఖండించాలని చూస్తాడు. ఎందుకంటే ఆ కాపాలికుడు చిరకాలంగా ఒక యోగిని, బాలయోగిని బలిస్తే కోరిన కోరికలు తీరుతాయనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. అప్పుడు శంకరుల వారిని అడిగితే, నేను ధ్యానములో ఉంటాను, నన్ను ఖండించు అన్నాడు. ఆయన కరుణా రూపం కాబట్టి, కరుణామూర్తి కాబట్టి. సరే, ఆయన కత్తి ఎత్తిన సమయంలో, అదే సమయంలో అక్కడికి శిష్యుడు పద్మపాదుడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఆయన పఠించితే అప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమై ఆ కాపాలకుణ్ణి సంహరించటం జరిగింది. అలాంటి సంఘటన జరిగినటువంటిది కూడా శ్రీశైలంలోనే. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ శ్లోకాలు పఠించాలని, వీటిని కనీసం ఒకసారి తలచాలని పెద్దలు చెబుతున్నటువంటి మాట. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితం బోధీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఈ శ్లోకం పఠించినట్లయితే శ్రీశైలములో ఉన్నట్లే. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనా శోభితం భోగేంద్రాభరణం
సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైల క్షేత్రానికి ఇంకొక విశిష్టత. సాధారణంగా మన హిందూ ధర్మం ప్రకారం కాశీలో మరణిస్తే శివైక్యం చెందుతారని తెలియజేస్తుంది. కానీ అది మరణానంతరం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జరిగేటువంటి. కానీ సశరీరంతో శివైక్యం చెందేటువంటి క్షేత్రం శ్రీశైలం. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మోపి న విద్యతే. అంటే జీవించి ఉన్నప్పుడే మనల్ని శివైక్యం చెందేటట్లుగా, శివతత్వములో లీనమయ్యేటట్లుగా, శివశక్తుల్లో కలిసిపోయేటువంటి పుణ్యఫలాన్ని మనకు ఇస్తున్నటువంటిది శ్రీశైల క్షేత్రం. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. పరమాత్మ పరమేశ్వరుడు సంధ్యారంభ విజృంభితం సంధ్యా సమయములో తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. అలాంటి తాండవ నృత్యం చేసినటువంటి ప్రదేశం శ్రీశైలం. శృతి శిరః స్థానాంతరాధిష్ఠితం. వేదాలకు శిరస్సుల వంటి ఉపనిషత్తులలో బోధింపబడినటువంటి తత్వానికి రూపం ఆ శ్రీశైల క్షేత్రములో ఉన్నటువంటి మల్లికార్జున రూపం. సప్రేమ భ్రమరాభిరామ అసకృత్ సద్వాసనా శోభితం. సప్రేమ భ్రమరాభిరామ, ప్రేమతో ఉన్న భ్రమరాంబచే కూడి మనోహరమైనటువంటిది శ్రీశైలం మల్లికార్జునుడి మహాలింగం. అసకృత్ సద్వాసనా శోభితం. ఎల్లప్పుడూ సాధువుల హృదయాల్లో నిలిచి ఉన్నటువంటిది. వేలాది మంది సాధువులు అక్కడ ఇప్పటికీ కూడా తపస్సును ఆచరిస్తూ ఉంటారు. అసలు శివుడంటేనే అర్థం సాధువుల హృదయాన శేనించేవాడు. ఋషులు కానీ, మునులు కానీ, సాధువులు కానీ అందరూ ఎవరిని వెతుకుతూ ఉన్నారంటే ఆ పరమేశ్వరుణ్ణి హృదయంలో వెతుకుతూ ఉన్నారు. అట్లాగా సాధువుల హృదయాన శేనించేటువంటి వాడు, నిద్రించేటువంటి వాడు, ఎల్లప్పుడూ సాధువుల భావనచే ఒప్పునటువంటిది భోగీంద్రాభరణం. మరి శివుడి మెడలో భోగం అంటే పాము, వాసుకిని సర్పరాజైనటువంటి వాసుకుని భూషణంగా అలంకారంగా కలిగినది. సమస్త సుమనః పూజ్యం. సుమనస్సులు అంటే దేవతలు, అందరు దేవతలతో పూజింపబడుతున్నటువంటిది. గుణావిష్కృతం. సత్వరజస్తమో గుణాల్లో సత్వగుణం ద్వారా అభివ్యక్తమయ్యేటటువంటిది. శివ ఆలింగతం. శివ అంటే మరి భ్రమరాంబ పార్వతీదేవి అమ్మవారు, అమ్మవారితో ఆలింగనం కాబడుతున్నటువంటిది అయిన శ్రీగిరి మల్లికార్జున మహాలింగం సేవే. అయినటువంటి శ్రీశైల మల్లికార్జునుడి మహాలింగమును భజింతును, నేను సేవిస్తాను, నిత్యం ధ్యానం చేస్తాను అంటున్నారు. శంకర భగవత్పాదులు వారు కూడా ఆ శ్రీశైల క్షేత్రానికి సాయం సమయం వెళ్ళారట. అందుకనే ఆయన సాయం సమయంలో అక్కడ ఆయనకి మద్ది చెట్టు కనపడింది. మద్ది చెట్టు మనందరికీ తెలుసు. మద్ది చెట్టు పూలు కూడా తెల్లగా ఉంటాయి, మల్లెపూలులాగా. ఒకప్పుడు మన ఇంట్లో గృహోపకరణాలుగా మద్దితోటే తలుపులు కానీ ఇవన్నీ కిటికీలు కానీ చేసేవారు. మద్ది చెట్టు. అర్జున అంటే మద్ది చెట్టు. మద్ది చెట్టు వలె ఉన్నవాడు అర్జునుడు. ఇక్కడ మల్లిక అర్జునుడు. మల్లికలంటే మల్లెపూలు. మల్లెపూలు, మల్లెతీగ అల్లుకొన్నటువంటి మద్ది చెట్టు కనిపించింది ఆయనకి సాయం సమయంలో. అప్పుడు వెంటనే ఆయన ఈ స్తుతి చేశారు. ఇక్కడ
పైకి మనకి శివుణ్ణి స్తుతించినట్లుగా ఉన్న ఇందులో ఇంకొక అర్థములో భ్రమరాన్ని అంటే తుమ్మెదను కూడా వర్ణించినట్లుగా ఇక్కడ ఉంది. ఎందుకంటే పొద్దుగుంకిన 2 గడియలకు మద్ది చెట్టు పూలతో వికసిస్తుంది. 2 గడియ అంటే 24 నిమిషాలు. దాన్నే ప్రదోష సమయం అంట. సూర్యాస్తమయం కాగానే అది సంధ్యా సమయం. ఆ సంధ్యా సమయానికి 2 గడియలు అంటే 48 నిమిషాలకి మద్ది చెట్టు పూలతో వికసిస్తుంది. అప్పుడు శివుడు నాట్యం ప్రారంభిస్తాడు. మద్ది చెట్టు పూలు, మరి మద్ది చెట్టు ఇక్కడ మల్లికార్జునుడు అంటే మద్ది చెట్టును కూడా వర్ణిస్తున్నాడు. అది గమనించాలి మనం. ఆయన చూసింది మద్ది చెట్టు మల్లె పూలతో మల్లె తీగతో అల్లుకునుంది. ఒకవైపున మద్ది చెట్టును వర్ణిస్తున్నాడు, ఇంకొక వైపు మల్లికార్జున్ని వర్ణిస్తున్నాడు. ఏ విధంగా అంటే శివుడు సంధ్యా సమయంలో నాట్యం చేస్తాడు. అదే విధంగా మద్ది చెట్టుకు కూడా 2 గడియల తర్వాత పూలు పూస్తాయి. శివుడు శృతి శిరస్సులను అంటే వేదాలకు శిరస్సుల వంటి ఉపనిషత్తులతో తత్వంతో ఉన్నాడు. ఇక్కడ మరి మద్ది చెట్టు పూలతో అలంకరింపబడి ఉన్నది. అదేవిధంగా శివుడు భ్రమరాంబతో కూడి ఉన్నాడు. మద్ది చెట్టు భ్రమరములతో కూడి. భ్రమరములు అంటే తేనెటీగలు, తుమ్మెదలు భ్రమరములు. మరి చెట్టు ఎక్కడ ఉన్నా పూలు ఉంటాయి కాబట్టి పూల మీద మకరందం కోసం తుమ్మెదలు వాలుతూ ఉంటాయి. ఇది మద్ది చెట్టు కాబట్టి పూలు వాలాయి. భ్రమరాంబ. ఒక్కసారి మనం భ్రమరాంబ గురించి తెలుసుకోవాలి. అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆయన గాయత్రీదేవిని ఉపాసించాడు. ఉపాసించిన సందర్భంలో గాయత్రీదేవి ప్రత్యక్షమైతే వింత కోరిక కోరాడు. నాకు అమరత్వం సిద్ధించాలి అని, అంటే మరణం లేకుండా ఉండాలి. అది కుదిరేది కాదు. ఈ భూమి మీద ఎవరైనా సరే పుడితే మరణించాల్సిందే. అలాంటి కోరిక సిద్ధించదు అంటే మరలా బ్రహ్మదేవుడి గురించి ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు కూడా కఠోరమైన తపస్సు చేశారు. దేవతలందరూ బాధపడారు, లోకాలన్నీ తలడిల్లాయి. సరే బ్రహ్మదేవుడు వచ్చాడు, మరలా అదే కోరిక కోరాడు. అప్పుడు కుదరదు, నీకు అమరత్వం సిద్ధించడం కుదరదు, ఇంకేదైనా కోరిక కోరుకు. అప్పుడు తెలివిగా అరుణాసురుడు 2 కాళ్ళ ప్రాణులతోటి కానీ 4 కాళ్ళ ప్రాణులతోటి కానీ నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు. రాక్షసులు ఇలాంటి కోరికలు కోరుతూనే ఉంటారు. ఎక్కడో చోట లొంగిపోతూ ఉంటారు, ఎక్కడో ఒక చోట లోపంతో లొంగిపోతూ ఉంటారు. హిరణ్యకశిపుడు కూడా అలాంటి కోరికే కోరాడు. రాత్రి రాకూడదు, పగలు రాకూడదు, మనిషి కాకూడదు, జంతువు కాకూడదు, నేల మీద కాకూడదు, ఆకాశంలో ఉండకూడదు, నీళ్ళ మీద కాదు అని కోరాడు. సరే మహావిష్ణువు నృసింహ అవతారంలో వచ్చాడు. ఇక్కడ ఏమన్నాడంటే 2 కాళ్ళు 6 కాళ్ళు 4 కాళ్ళు అన్నాడు. ఇక బ్రహ్మదేవుడు వరం ఇచ్చాను అన్నాడు. ఇక విజృంభించాడు, లోకాలన్నిటినీ అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ అందరూ అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు భ్రమరముల రూపముతో, భ్రమరములు అంటే తేనెటీగలు అనుకోవాలి మనం, తుమ్మెదలు అంటారు. సరే ఆ తుమ్మెదల్ని కవులు వర్ణించటమే కానీ వాటిని కవి సమయం అంటాం. తుమ్మెదలు అంటే మన భాషలో చెప్పుకుంటే తేనెటీగలే. తేనెటీగలకి ఎందుకు అమ్మవారు తేనెటీగల భ్రమరమ రూపములో దాల్చింది అంటే తేనెటీగలకి 6 కాళ్ళు ఉంటాయి. తేనెటీగలకి 6 కాళ్ళు ఉంటాయి. అందుకని భ్రమరాల గుంపు, 100,000 భ్రమరాల గుంపుతో వెళ్ళి దాడి చేసి అరుణాసురుణ్ణి సంహరించడం జరిగింది. అందుకనే
అక్కడ అమ్మవారు భ్రమరాంబగా వెలిసినది. ఇంకొక విశేషాన్ని కూడా మరి మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు ఈ శ్లోకాన్ని వివరిస్తూ తెలియచేశారు. ఇప్పటికీ కూడా ఒకప్పుడు మనకి వినోద సాధనాలు రేడియో, ఆకాశవాణి అంటే చక్కగా భక్తి గీతాలు అవన్నీ వస్తూ ఉండేవి. ఆకాశవాణి కడప కేంద్రం వారు ఒక ప్రయత్నం చేస్తే అమ్మవారి ఆలయం సమీపంలో వెనక భ్రమరముల యొక్క నాదం వస్తే దాన్ని రికార్డు చేశారు. అంతటి శక్తివంతమైన భ్రమరాలు అంటే ఆ తేనెటీగల యొక్క శబ్దం ఆ ఆకాశవాణి రికార్డులో అవి ఆ పాటలు వాళ్ళు రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ ఆలయ పరిసరాల్ని అవి రికార్డులో నమోదై ఉన్నాయట. అలాంటి భ్రమరాంబ, ఆ భ్రమరాంబ నెలవై ఉన్నటువంటిది మరి శ్రీగిరి అంటే శ్రీశైలం. ఇక ఈ భ్రమరాలతో కూడి ఉన్నదేమో మద్ది చెట్టు, మద్ది పూల నిండా భ్రమరాలు ఉన్నాయి. పరమశివుడేమో భ్రమరాంబతో కలిసి ఉన్నాడు. ఆయనేమో సద్వాసనా శోభితుడంటే మంచివారి హృదయాల్లో ఉండేటువంటి వాడు. ఇక మద్ది చెట్టేమో సువాసనలు వెదజల్లుతూ, అంటే ఒకే మాటలో వేరువేరు అర్థాలు. అదేవిధంగా శివుడేమో భోగీంద్రాభరణం, శివలింగం భోగీంద్ర ఆభరణంతో ఉంటే ఈ మద్ది చెట్టు పూలు మహాభోగులకు అలంకారం. మరి పూలు ధరిస్తూ ఉంటాం కదా, భోగులకు అలంకారంగా మద్ది చెట్టు పూలు ఉన్నాయి. అదేవిధంగా శివుడు సకల సుమనస్సులతోటి పూజింపబడుతుంటే, సుమనస్సులంటే దేవతలతోటి పూజింపబడుతుంటే ఇక్కడ మద్ది చెట్టు సుగంధం అనేటువంటి గుణం ద్వారా తెలియబడుతుంది. సుగంధం అంటే సువాసన అన్నమాట. ఈ విధంగా మద్ది చెట్టుని మల్లెతీగ అంటుకొని ఉంటుంది. మల్లెతీగ అంటుకొని ఉంది అక్కడ ఆ శ్రీశైలంలో. ఇక్కడ మల్లికార్జునేమో అమ్మవారు ఆలింగితుడై ఉన్నారు. అంటే మల్లికార్జునుడు అమ్మవారు ఆలింగనం చేసుకుని ఉన్నారు. ఈ రకంగా సంధ్యా సమయములో విజృంభించి నాట్యమాడుతున్నటువంటి పరమశివుణ్ణి పరమాత్మతంగా వర్ణించారు శంకర భగవత్పాదుల వారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ అసకృత్ సద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి ఈ విశిష్టమైనటువంటి శ్లోకాన్ని పఠించుదురుగా. సంధ్యారంభ విజృంభితం శృతి శిరః స్థానాంతర అధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం
శివాలింగితం. మల్లికార్జునుడు కూడా ఆమె మల్లిక అనేటువంటి ఆ భక్తురాల్ని అనుగ్రహించటానికి అక్కడ వెలిశాడు అని ఆ క్షేత్ర పురాణం మనకి తెలియచేస్తూ ఉన్నది. ఇక 51వ శ్లోకం, ఈ రెండు మనం కలిపి చదువుకోవాలన్నమాట. 50వ శ్లోకం, 51వ శ్లోకం. ఇక్కడ కూడా శివతాండవం గురించే శ్రీశైలవాసి విభు అని వర్ణిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మదవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాధృతః సత్పక్షః సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహారతాం శ్రీశైలవాసీ విభుః. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మదవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాధృతః సత్పక్షః సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహారతాం శ్రీశైలవాసీ విభు. ఓ శ్రీశైలవాసి, ఓ విభో, ఓ పరమాత్మ, మదీయ మనోరాజీవే, నా యొక్క హృదయమనే పద్మములో భ్రమరంలాగా నివసించవయ్యా. మరి పద్మం ఎక్కడుంటే అక్కడ భ్రమరం వస్తుంది. భ్రమరానికి కావాల్సింది పద్మంలో ఉన్న మకరందం, అంతేగాని దానికి ఇంకేమీ అవసరం లేదు. కాబట్టి పద్మం ఎక్కడ ఉంటుందో అక్కడికి భ్రమరం వస్తుంది. కాబట్టి ఓ శ్రీశైలవాసి, నా హృదయం అనేటువంటి పద్మములో భ్రమర రూపములో ఉండవయ్యా. ఎలాంటి వాడు ఈ శ్రీశైలవాసి? ఈ శ్లోకములో కూడా రెండు అర్థాలని చమత్కారంగా మరి ఉంచటం జరిగింది. భృంగీశ్చానటనోత్కటః. భృంగి అంటే శివుడి యొక్క ప్రమథగణాల్లో ఒకటి. ఈ భృంగి ఎంత శక్తివంతుడంటే, భృంగి చేతిలో పాశం ఉంటుందట. పాశం అంటే కొరడ. ఆయన ప్రదోష సమయంలో ప్రతిరోజు కొరడ అట్లా జలిపిస్తాడంట. ప్రదోష సమయం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత 48 నిమిషాలు అప్పుడు శివతాండవం చేస్తాడు, శివుడు తాండవం చేస్తాడు. భృంగి ఆయన కొరడా జలిపించగానే శివుడు తాండవం ప్రారంభిస్తాడు. ఆయన పరవశంతో అన్నీ మర్చిపోయి అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటాడు గంటల కొలది. ఆయనకేం తెలియదు. మళ్ళా ఆ భృంగి కొరడా మళ్ళీ జులిపిస్తాడు. అప్పుడు శివుడు తాండవాన్ని అంటే పరమశివుడికి పరమశివుడి యొక్క ప్రేమ పొందాడు, అంతటి దయను పొందాడు భృంగి. అంతేగాని ఈయన కొరడా ఆడిస్తే ఆయన నాట్యం ఆపటం అంటే ఈయన కింద అధికారి లేదా ఆయన బానిస కాదు. కేవలం ప్రేమతో ఆ శివుడి యొక్క స్థానాన్ని పొందాడు భృంగి. ఈ భృంగి కూడా విచిత్రంగా 3 కాళ్ళ వాడు భృంగి. దానికి కారణం ఏంటంటే అమ్మవారి శాపం. భృంగి ప్రతిరోజు కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు ఉంటే అమ్మవారి వంక చూడకుండా పరమశివుడిని ఆయన మరి ప్రదక్షిణలు కానీ నమస్కారాలు కానీ చేస్తూ ఉండేవాడు.
ఇలా చాలాసార్లు గమనించింది అమ్మవారు. వీడేమిటి ఒక భర్తనే, నా భర్తనే మరి రోజు నమస్కారాలు చేస్తున్నాడు, ప్రదక్షిణ చేస్తున్నాడు, నన్ను మర్చిపోతున్నాడు ఏమిటి, ఇద్దరికీ చేయాలి కదా అని చెప్పి, ఇట్లా ఉంది వీడి పని అని చెప్పి వీడి భక్తిని పరీక్షించాలని చెప్పి అర్ధనారీశ్వర రూపంలో మారిపోయింది. ఒకరోజు ఆ భృంగి వచ్చిన సమయంలో అర్ధనారీశ్వరిగా మారిపోతే అప్పుడు కూడా భృంగి మరి అమ్మవారి వంక చూడలేదు. పోనీ అమ్మవారు కూడా సరే ఆ భృంగి ఎవరిని ప్రార్థిస్తున్నాడు, ఎవరికి నమస్కారం చేస్తున్నాడు, నా భర్తకే కదా, మీ ఇద్దరం ఒకటే కదా అని అనుకోలేదు. ఏం చేశాడంటే ఆ భృంగి కీటకంగా మారి వారిద్దరి మధ్యలో నుంచి వెళ్ళి ఆ పరమశివుడి వరకే ప్రదక్షిణం చేశాడు. అప్పుడు అమ్మవారి ఆగ్రహానికి లోనై ఒక కాళ్ళు తొలిగేట్లుగా శాపం విధించింది. ఇది గమనించిన పరమేశ్వరుడు తరువాత ఆయన దయతో మళ్ళీ 2 కాళ్ళని ఇవ్వటం జరిగింది. అంతటితో 3 కాళ్ళ వాడిగా భృంగి అయ్యాడు. ఆయన నిరంతరం ఆ భృంగి కొరడాతో మరి పరమేశ్వరుడు తాండవం చేయటం జరుగుతూ ఉంది. ఈ భృంగి యొక్క రూపం మనం శృంగేరిలో విద్యారణ్య స్వామి దేవాలయం, ఆ దేవాలయం మీద భృంగి రూపం ఉన్నది. అదేవిధంగా కాంచీపురములో ఏకాంబరేశ్వరాలయం, అక్కడ ప్రతిరోజు ఆ శివుడి యొక్క ఊరేగింపు జరిగినప్పుడు పల్లకీలో ఒక క్షణం అక్కడ ఆగి వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటారంట. ఈనాటికి ఉన్నటువంటి ఆచారం. అలాంటి భృంగి యొక్క ప్రమథుడు ఆ భృంగీచానటనోత్కట, భృంగి కోరిక ఇచ్చ వల్ల నర్తించేటువంటి వాడు, నర్తించుట యందు ఉత్కట పరమోత్సాహంతో, ఎంతో ఉత్సాహంతో నాట్యం చేస్తుంటాడు పరమశివుడు. ఆ నాట్యం చేయటంలో మిక్కిలి ప్రేమ కలిగినటువంటి వాడు. కరిమదగ్రాహి స్ఫురన్, కరిమదగ్రాహి, కరి అంటే ఏనుగు, గజాసురుడి యొక్క బలగర్వాన్ని అణిచివేసినవాడు. ఆ గజాసురుడు గర్వాన్ని అణిచివేశాడు. ఆయన కోరిన మీదట కాశీలో ఒక ఆలయ రూపంలో ఈ గజాసురుడు ఉన్నాడు. అంటే గజాసురుడి యొక్క బలాన్ని అణిచివేసినటువంటి వాడు. మాధవాహ్లాదో, మాధవాహ్లాదు అంటే మా ధవుడు, మాధవుడు. మా అంటే తల్లి, ధవుడు అంటే భర్త. అమ్మకు భర్త అంటే లక్ష్మీదేవికి భర్త శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకి మోహిని రూపములు ఆకర్షించినటువంటి వాడు. మోహిని రూపం దాల్చి మరి ఆ శ్రీ మహావిష్ణువు పరమశివుణ్ణి ఆకర్షిస్తాడు. మనందరికీ తెలిసినటువంటిదే అయ్యప్ప స్వామి వృత్తాంతం కూడా. అక్కడ అలా దాల్చడానికి కారణం అక్కడ రాక్షసుడు సంహరించాల్సి ఉంది. అందువల్ల ఆ రూపాన్ని మరి శ్రీ మహావిష్ణువు మోహిని రూపం దాలిస్తే ఆ మోహిని రూపం వెంట శివుడు కొంత దూరం పరిగెడతాడు. ఆ మోహిని రూపానికి ఆకర్షితుడవుతాడు. అంటే మాధవుడికి ఆనందం కలిగించినటువంటి వాడు. నాదయుతో అంటే ప్రణవనాదంతో ప్రతిపాదింపడం, అంటే ఓంకార రూపుడు. మహాసితవపు, తెల్లటి రూపం కలిగిన వాడు. పరమేశ్వరుడు నిరంతరం భస్మం ధరించి ఉంటాడు కాబట్టి తెల్లటి శరీరం కలిగి ఉంటాడు. అమ్మవారు కాళి అంటే నల్లటి రూపం ధరించి ఉంటుంది. అమ్మవారు నారాయణుడు కూడా నీలమేఘశ్యాముడు అని నల్లటి వర్ణాలతో ఉంటాడు. ఆ నారాయణుడి యొక్క చెల్లెలే కాబట్టి
అమ్మవారు నారాయణి, నారాయణుడి చెల్లెలు నారాయణి. అందుకనే నారాయణి కూడా నల్లటి వర్ణముతో ఉంటుంది. అంటే అన్నయ్య రూపమే చెల్లెల్లో కూడా ఉంది. మహాసిత వపు పంచేషునా చాదృత, పంచేషు 5 బాణాలు కలిగినటువంటి వాడు మన్మధుడు. మన్మధుణ్ణి అనుగ్రహించింది అమ్మ అని చెప్పుకున్నా. ధను పౌష్పం మౌర్వి అని అక్కడ సౌందర్య లహరిలో ధనుష్యేమో పుష్పాలు, మరి విల్లుకున్నటువంటి తాడేమో తుమ్మెదలు అని సౌందర్య లహరిలో వర్ణించినట్లుగా ఆ 5 బాణాలు కలిగినటువంటి మన్మధుణ్ణి కూడా ఆదరించినటువంటి వాడు. అంటే ఆ మన్మధుడి బాణాలకు గురైనటువంటి వాడు. మన్మధుడి బాణాలకు గురి కాబట్టే మన్మధుడు భస్మం అయిపోయాడు. సత్పక్ష, నిరంతరం మంచివారిని కాపాడేటువంటి వాడు, దేవతలను కాపాడుతూ ఉండేటువంటి. సుమనోవనేషు సపన సాక్షాం మదీయే మనోరాజీవి భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభు. శ్రీశైలమునందలి భక్తుల్ని అనుగ్రహించటానికి సాక్షాత్తు లింగరూపంలో ఉన్నటువంటి వాడు, అంతటా వ్యాపించిన భ్రమరాంబ పతి అయినటువంటి ఆ శ్రీశైలవాసి నా హృదయమనేటువంటి పద్మములో విహరించుగాక ఆ భ్రమరాంబాపతి. ఇది భృంగి అంటే భృంగి యొక్క ఆయన సంబంధించినటువంటి మరి అర్థం. ఇక్కడ భృంగి అంటే అర్థం భృంగము అంటే తుమ్మెద, భృంగము అంటే తుమ్మెద, తుమ్మెద పరమైనటువంటి అర్థం. భృంగీశ్చానటనోత్కట అంటే భృంగం అంటే తుమ్మెద, తుమ్మెద నటనోత్కట. భృంగి అంటే ఇక్కడ ఆడు తుమ్మెద, ఆడు తుమ్మెద మగ తుమ్మెద కోరికను అనుసరించి మరి నటనం చేయడం తిరుగుతూ ఉందన్నమాట. జుయ్యి అనుకుంటూ నాదముతో తిరుగుతూ ఉన్నది. అది ఇంకా కరిమద గ్రాహి, కరిమద గ్రాహి, ఏనుగు యొక్క మదాన్ని గ్రహించే స్వభావం కలిగింది. ఇది ఏనుగులు మదగజం అనే మాట వింటూ ఉంటాం మనం. మదగజం అంటాం, మదగజంలాగా ఉన్నాడు అని. అంటే ఏనుగు, మగ ఏనుగు తనలో కోరికలు కలిగినప్పుడు, ఆడ ఏనుగులని కలవాలనే కోరిక కలిగినప్పుడు దాని యొక్క కుంభస్థలం అంటాం చూడండి, అంటే మనకి తల భాగం లాంటిది అనుకోండి, ముఖం, అక్కడి నుంచి స్రవాలు జాలువారుతాయి, రసాలు కిందకి జాలువారుతాయి. ఆ సమయంలో ఆ ఏనుగు దగ్గరికి ఎవ్వరు వెళ్ళకూడదు, చాలా కోపంతో ఉంటుంది, ఎవరినైనా విసిరి కొడుతుంది. అందుకని మావటి వాళ్ళు కూడా దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉంచుతారు. ఆ వాటిని కొన్నిసార్లు దూరంగా ఎక్కడన్నా కట్టేయటం అట్లాంటిది చేయటం జరుగుతుంది. అయితే ఆ ఏనుగు మదజలం దగ్గరకు కూడా వెళ్ళగలిగేటువంటిది భృంగి, తుమ్మెద. తుమ్మెద వెళ్ళి ఆ ఏనుగు మదజలాలని ఆస్వాదిస్తూ ఉంది. ఇంతకుముందు శివుడి వర్ణన చేసినప్పుడేమో గజాసురుడి మదం అణిచినవాడు అన్నాడు. ఇక్కడేమో ఏనుగు మదాన్ని గ్రహించే స్వభావం కలిగినటువంటిది ఈ భృంగి. ఇంకా మాధవాహ్లాదో అన్నాడు. శివుడి పరంగా మాధవుడి ఆనందం కలిగించిన వాడని మాధవుడు అన్నాడు. ఇక్కడ మాధవ అంటే మాధవ మాసం, చైత్ర మాసాన్ని, వైశాఖ మాసాన్ని వసంత ఋతువు అంట. మనందరికీ తెలుసు, ఆ సమయంలో మామిడి చెట్లు, ప్రకృతి అంతా పరవశంగా ఉంటుంది. చెట్లు, పూలు, ఆ సమయంలో కోకిల కోతలు, మనోహరంగా రమణీయకంగా ఉంటుంది. అది
మరి మాధవ మాసం అంటే మధుమాసం అంటే చైత్రమాసం, మాధవ మాసం అంటే వైశాఖ మాసం. ఆ వైశాఖ మాసం ఈ తుమ్మెదలకు ఎంతో ఇష్టమైన నెల. ఎందుకంటే పుష్పాలు ఉంటాయి చక్కగా, అంతకుముందు చెట్లన్నీ ఆకులు రాలిపోయి ఉంటాయి, అప్పుడు నిండుగా పుష్పాలు మకరందము స్రవిస్తూ మకరందములతో నిండి ఉంటాయి. అందుకని మాధవ మాసంలో ఆహ్లాదంగా ఉండేటువంటిది భృంగి. నాదయుతో అంటే శివుడి పరంగా ఆయన ఓంకార స్వరూపుడు అన్నాము. ఇక్కడ నాదం అంటే తుమ్మెదల యొక్క ఝుంకార్, ఆ తుమ్మెదల యొక్క ధ్వని. పంచేషునా చాదృత, పంచేషునా చాదృత అంటే పుష్పాల మీద వాలేటువంటివి తుమ్మెదలు. అక్కడేమో మన్మధుడి యొక్క ఆదరణకు లోనై మరి శివుడు కొద్దిసేపు చంచలత్వాన్ని పొందినటువంటి వాడు అని చెప్పుకున్నాం. సుమనో వనేషు, సుమనస్సులంటే దేవతలు, దేవతలను ఎల్లవేళల కాపాడేవాడు పరమశివుడైతే, ఇక్కడ సుమనస్సులంటే పువ్వుల వనములో విహరిస్తున్నటువంటి ఆ భ్రమరాలకు అధిపుడు మా హృదయములో విహరించు, హృదయములో ఉండుగాక అంటున్నారు. ఆ విధంగా ఇక్కడ అటు భృంగి అనేటువంటి పదముతో భృంగిని, అదేవిధంగా తుమ్మెద పరంగా కూడా రెండు అర్థాలను ఇందులో ఉంచటం జరిగింది శంకర భగవత్పాదుల వారు. భృంగీశ్చానటనోత్కటహకరి మదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయితో మహాసితవపు. మహాసితవపు, సిత అంటే తెలుపు, తెల్లటి రంగు కలిగిన వాడు పరమశివుడు. మరి తుమ్మిద దాన్ని విడదీసుకుంటే మహా అసితవపు, సితము కాని శరీరం కలిగింది, అంటే తెల్లది కానిది నల్లది. తుమ్మిద నలుపు రంగులో ఉంటుంది. పంచేషునాచాదృత సత్పక్షస్సు మనోవనేషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవి భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఈ శ్లోకాన్ని కూడా ఒక్కసారి అందరూ మీరు కూడా పలకండి. భృంగీశ్చా భృంగీశ్చా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు. పంచేషునా చాదృతః సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాత్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహారతాం శ్రీశైలవాసీ విభు. ఈ విధంగా మనం శివానందలహరిలో కొన్ని శ్లోకాలని, శివ వైభవాన్ని మనం కొద్దిగా వివరించుకున్నాం. ఇక శంకర భగవత్పాదులు రచించినటువంటి నిర్వాణ షట్కం
ఆ శ్లోకాల్ని ఒక్కసారి మనందరం మీరు వినే ఉంటారు. ఆ నిర్వాణ షట్కం అంటే 6 శ్లోకాలు రచించారు. ఒక రకంగా అద్వైత తత్వానికి సారాంశం ఆ శ్లోకాలు. వాటిని నిర్వాణ షట్కం, చిన్ని చిన్ని స్తోత్ర రత్నాలు కూడా రచించటం జరిగింది. అదే కరుణ అంటే. అన్నన్ని చదవలేరు, ఈ ఒక్క శ్లోకంతోటైనా మరి వారు ముక్తి పొందాలనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా ఏకశ్లోకి అని రాశారు, ఒకటి ఏకశ్లోకి, ఒకే శ్లోకం. అదేవిధంగా మనీషా పంచకం అని రాశారు. మనీషా పంచకం అంటే 5 శ్లోకాలు. మనం ప్రార్థనగా 3 రోజులు చదువుకున్న గణేష పంచరత్నాలు 5 శ్లోకాలు. ఇది నిర్వాణ షట్కం. నిర్వాణ షట్కం అంటే అద్వైత భావన. దాన్నే తనికెళ్ళ భరణ వారు నాలోన శివుడు కలడని సులువైన మాటలతో మనకు వివరించారు. నాలోన శివుడు కలడు, నీలో ఉన్నాడు, నాలో శివుడు ఉన్నాడని. దీని యొక్క భావమే, ఈ నిర్వాణ షట్కం యొక్క భావనే ఆ తనికెళ్ళ భరణి వారి యొక్క శివతత్వాలు కూడా. ఈ వేదాంతాల గ్రంథాలని, పురాణాలు, స్మృతులు, వేలాది గ్రంథాల సారాంశాన్ని 3 సూక్తుల్లో అమ్మ వివరించింది. వాటిని చెప్పి నిర్వాణ షట్కం గురించి మనం చెప్పుకుందాం. మొదటిది, చేతలు నీ చేతుల్లో లేవు నాన్న. మనం ఏదో చేశామని, నేను ఇంత సంపాదించాను కానీ ఇంత గర్వంతో మనం ఉంటాం, లేదా ఇంత ఆస్తి కానీ, ఇంత పాండిత్యం కానీ, ఇంత అందం కానీ, రూపం కానీ, గెలుపు వస్తే నేనే సాధించాను కానీ, ఓటమి వస్తే నా ప్రయత్నం లోపమని కానీ భావిస్తూ ఉంటాం. అయితే అమ్మ చాలా సులువుగా చెప్పింది, నాన్న చేతలు నీ చేతుల్లో లేవు అని అనుకో నాన్న. రెండవ మాట, ఇది అన్ని గ్రంథాల సారం. మనం ఎన్ని గ్రంథాలు చదివినా అంతిమంగా అంతా వాడే చేయిస్తున్నాడు అనుకో. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, మానమైన, అవమానమైన, బాధైనా, సంతోషమైన, అట్లానే పొగడ్త అయినా, తెగడ్త అయినా, ఈ రెండిటిని, ద్వంద్వాలన్నిటినీ భగవంతుడు ఇచ్చినట్వే అని భావించు, అంతా వాడే చేయిస్తున్నాడు అనుకో. మూడవ మాట, మోక్షం అంటే మనం ఏదో ఎక్కడో ఉందనుకొని కనిపించని లోకాల్లో మనం ఊహించుకుంటూ స్వర్గం అని, నరకం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడే స్వర్గం ఉంది, ఇక్కడే నరకం ఉంది. మన జీవన విధానమే స్వర్గం. మనం జీవితంలో చేసినటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించడమే నరకం. తృప్తే ముక్తి అన్నది అమ్మ చెప్పినటువంటి సూక్తి. ముక్తి అంటే ఏం లేదు నాన్న, తృప్తిగా ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటూ నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో. నీకున్న తృప్తిగా తిను, ఇతరులకు ఆదరంగా. ఎవరైతే సమాజంలో ఏమీ చేయలేని స్థితిలో ఉంటారో, నిస్సహాయులు ఉంటారో, నిర్భాగ్యులు ఉంటారో, వారికి ఇంత అన్నం ముద్ద పెట్టు. ఇదే నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అనేటువంటి ఈ సూక్తులు సకల గ్రంథాల సారంగా మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఇక చివరిగా నిర్వాణ షట్కంతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానంద రూపం శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం న చ ప్రాణ సంఘో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశ న వాక్పాణిపాదౌ న చోపస్తపాయు
చిదానందరూప శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదైనైవ మే నైవ మాత్సర్యభావ న ధర్మో న చార్దో న కామో న మోక్ష చిదానందరూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం న మృత్యుర్న శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం నవా బంధనం నైవ ముక్తి న బంధః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం శివ అహం శివోహం నేనే శివుణ్ణి శివుడెక్కడో లేడు నాలోనే శివుడు ఉన్నాడు అదే నాలోన శివుడు గలడు మనోబుద్ధి అహంకార చిత్తాన్ని ఈ మనస్సు నేను కాదు బుద్ధి గాని చిత్తం గాని శ్రోత్రములు గాని జిహ్వ నాలుక వ్యోమం ఆకాశం భూమి తేజో నవాయు నేను చిదానంద రూపుణ్ణి నేను ప్రాణం కాదు నేను సంజ్ఞ కాదు పంచవాయువులు కాదు ధాతువులు కాదు సప్త ధాతువులు కాదు వాక్పాణి చేతులు కాదు పాదాలు కాదు నేను చిదానంద రూపుణ్ణి శివుణ్ణి నేను ద్వేషం కాదు నేను రాగం కాదు నేను లోభం కాదు నేను మోహం కాదు నేను మదం కాదు నేను మాత్సర్యం కాదు ధర్మం కాదు అధర్మం కాదు కామం కాదు మోక్షం కాదు నేను చిదానంద రూపుడైనటువంటి శివుణ్ణి నాకు పుణ్యం లేదు నాకు పాపం లేదు నాకు సుఖం లేదు నాకు దుఃఖం లేదు నేను మంత్రం కాదు నేను తీర్థం కాదు నేను వేదం కాదు నేను యజ్ఞం కాదు నేను భోజనం కాదు భుజింపబడే పదార్థం కాదు నేను చిదానంద రూపుడైనటువంటి శివుణ్ణి నేను మృత్యువు కాదు నాకు జాతి భేదం లేదు తల్లి కాదు తండ్రి కాదు బంధువు కాదు మిత్రుడు కాదు గురువు కాదు శిష్యుణ్ణి కాదు నేను చిదానంద రూపుడైనటువంటి శివుణ్ణి నాకు నిర్వికల్పుణ్ణి నాకు ఈ సృష్టిలో జరుగుతున్న దేంతో నాకు సంబంధం లేదు నిరాకారుణ్ణి అందరిలో సర్వత్ర సర్వేంద్రియాణం అందరిలో ఉండేటువంటి నేను చిదానంద రూపుడైనటువంటి శివుణ్ణి అని నిర్వాణ షట్కాన్ని మనం అవకాశం ఉన్నంత మేరకు చక్కగా వినటాన్ని ఎన్నో యూట్యూబ్లో ఎన్నో ఉన్నవి ముఖ్యంగా సద్గురు ఈషా ఫౌండేషన్ వారి చక్కగా అద్భుతంగా గానం చేసి నృత్యం చేసినటువంటి ఉన్నవి వారు మహాశివరాత్రి రోజు ఈ నిర్వాణ షట్కాన్ని చాలాసార్లు పఠించడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ రకంగా శివానంద లహరిలో కొన్ని శ్లోకాలని మనం ఈ పవిత్రమైన కార్తీక మాసములో మనం పఠించటానికి అవకాశం కల్పించిన నగర సంకీర్తన బృందం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి రోజున జైమిని భారతం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. జై హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.